హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి 123. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆప్తముక్తులవాడ అనాథ రక్షక అని స్వామిని స్మరిస్తూ ఉన్నాను. వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అయితే ఈ సప్త శనివారాల వ్రతాన్ని అయితే నేను చేసుకుంటున్నాను. ముందుగా వీడియోస్ ఏవి కూడా నేను తీయలేకపోయాను, ఎందుకంటే పూజ అంటే కొంచెం బిజీ కదా, సో అందుకని తీయలేకపోయాను. ఇది 4వ వారం. పూజనైతే చాలా బాగా చేసుకున్నాను. ఇక నుంచి వీడియోస్ అయితే తీసి పెడుతూ ఉంటాను, చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సప్త శనివారాలు అంటే ఏడుకొండలవాడేశ్వర స్వామికి 7 శనివారాలు కూడాను పూజని చేసుకొని, ఏడుకొండలవాడికి ఎప్పుడూ కూడా వడ్డీ అనేది కంపల్సరీ కాబట్టి వడ్డీగా ఇంకా ఒకటి కూడా చేసుకోవాలి. ఆ 8వది కూడా చేసుకున్నట్లయితే మనము సప్త శనివారాల వ్రతం అనేది సంపూర్ణంగా కంప్లీట్ అయితే అవుతుంది. ఆ రోజే కూడా ఉద్యాపన ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచిది అన్న విషయాన్ని కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఈ 4వ వారం పూజని చాలా బాగా జరుపుకున్నాను. ఈ వెంకటేశ్వర స్వామికి 7 పిండి ప్రమిదల దీపాలైతే ఉండాలి. అది కూడా వరిపిండితోని చేసుకున్నవై ఉండాలి. ఏంటది గోధుమ పిండితో అంటారు, కానీ గోధుమ పిండి మాత్రం వాడకండి ఫ్రెండ్స్. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఓన్లీ వరిపిండి మాత్రమే వాడండి, చాలా మంచిది కూడాను. ఆ వరిపిండిలో కూడా నెయ్యి కొంచెం వేయండి, పాలు కొంచెం, బెల్లము కొంచెం. నేనైతే అరటిపండుని స్కిప్ చేసేసాను. అరటిపండు వేస్తే కొంచెం పెచ్చులా వచ్చేస్తుందని, సో అందుకని వేయట్లేదు. నెయ్యి వేసి పాలు వేసి కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నైవేద్యాలు ఏం పెట్టాలి అంటే, చాలామంది చాలా రకాలుగా 7 రకాల పళ్ళు పెట్టాలి, 7 రకాల నైవేద్యాలు పెట్టాలి అని అంటూ ఉన్నారు. అలా ఏం అవసరం లేదు. మనకి తగ్గ, అది కూడా మన స్వామతికి తగ్గ ఏవి మనం పెట్టగలుగుతామో అవి మాత్రం పెడితే చాలు. ఒకటి ద్రాక్ష పళ్ళు అయితే, నల్ల ద్రాక్ష అయితే మాత్రం కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇంకే పళ్ళు అయినా మన ఇష్టమే, పెట్టినా పర్లేదు, పట్టకపోయినా పర్లేదు, అంతేను ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ పానకం అంటున్నారు. ఆ పానకంలో కూడా ఇలాచి 2, పెప్పరు 2 పిక్కలు, బెల్లం కొంచెం, వాటర్, అంతే. అదే పానకం అంటారు, అది వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వడపప్పు, సలివిడి కూడా కంపల్సరీగా ఉంటే చాలా మంచిది, అవి మాత్రం కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామికి తులసిమాల మాత్రం పక్కాగా ఉండాలి. తులసిమాల లేనిదే పూజ అన్నది ఉండదు నా దృష్టిలో అయితే, సో అందుకు చెప్తున్నాను. నెక్స్ట్ మామిడి కొమ్మ ఉండాలి పక్కాగా. ఇవన్నీ ఉన్నట్టయితే మనం పూజ అన్నది సంపూర్ణంగా చేసుకున్నట్లే ఉంటుంది. నేను 7 ప్రమిదలు పెట్టుకున్నాను, 7 వెండి ప్రమిదలు పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను. నెక్స్ట్ వినాయకుడికి కూడా పెట్టుకోవాలి పక్కన. గణపతి ఉండాలి కదా ఏ పూజకైనా, సో అందుకనేసి వినాయకుడు కూడా ఉండాలి, ఓకేనా ఫ్రెండ్స్. ముడుపుకైతే 5th వీక్లో నేను ముడుపు కడుతున్నాను. అది ఎలా కడుతున్నాను అన్నది కూడా మీకు షూట్ చేసి పెడతాను, అందరూ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ముడుపు ఎలా కడతాను అన్నది కూడా ఆ వీడియోలో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అది కూడా మీరు కట్టండి. బాయ్ ఫ్రెండ్స్.